ఇక్కడ మనం చూసాము. అయితే ఇక్కడ కాకతీయలో కళాతోరణము అండ్ మన 3 సింహాల బొమ్మ కూడా మనకు అక్కడ చిహ్నం కనిపిస్తుంది. అండ్ చార్మినార్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు ఇలాంటివి ఏం లేకుండా కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనేసి యాజ్ ఇట్ ఈస్గా అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేసి యాజ్ ఇట్ ఈస్గా ఉర్దూ అనేసి యాజ్ ఇట్ ఈస్గా పెట్టిన తర్వాత కూడా ఇక్కడ హిందీ అన్నది యాడ్ చేశారు. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ కాబట్టి హిందీని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయాలనేసి వాళ్ళకున్నంత జ్ఞానం కూడా మన గత ప్రభుత్వానికి లేకుండా పోయింది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే ఉర్దూకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రో అంత ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం హిందీకి అయితే ఇవ్వలేదు. హిందీని అయితే చాలా పక్కన పెట్టేసింది అనేసి మనకు చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడే కాదు, ఏదైనా మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ తెలుగు, ఇంగ్లీష్, దాని తర్వాత ఉర్దూలో మాత్రమే ఈ సైన్ బోర్డ్స్ అనేవి మనకు కనిపించేవి. కాకపోతే హిందీ అన్నది మన జాతీయ